న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది న్యూ ఇయర్ రెజల్యూషన్. ఒక తాగుబోతు హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఏమని ప్రామిస్ చేస్తాడు? తాగననే ప్రామిస్ చేస్తాడు. అంతే. కానీ న్యూ ఇయర్ అనగానే తాగకుండా ఎవరైనా ఉండగలరా? అంతే. మరి ఈ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఏం చేస్తాడు, ఎలా చేయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అని తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ టీమ్. నా మొగుడు వీడు తాగి తాగి ఇల్లంతా గుల్ల చేస్తాడు, ఊరు నిండా అప్పులు చేస్తాడు. సుబ్బారావుకి వడ్డీ కట్టినవా? నేను తాగితే లుంగే సరిగ్గా కట్టాను, వానికి వడ్డీ కడతా. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. సరే గానీ ఈరోజు పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా? రీల్స్ చేసుడు కాదే, ఇన్స్టాగ్రామ్ లో ఉండు కాదు. తెలవాల ఇవాళ 31 డిసెంబర్. గిప్పా 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 తాడే తాడు. అయినా 31st నైట్ వాంతులేందండి? పిచ్చిపోయిందానా? మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. సరే గానీ నువ్వు మందు మానేస్తున్నావా లేదా? నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్. కానీ డిసెంబర్ 31 మాత్రం ఫుల్. రాత్రి 10 అయింది రా. ఇవాళ బొట్టు చిరగాలి, పూలు నలగాలి, చీర చిరగాలి, మంచం ఇరగాలి. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు అంటాడు. ఏమీ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడే తెల్లారిందా, ఇంట్లో పని చేసుకోవాలి. కృష్ణభవన్ గారు పొద్దున్న లేవగానే తలనొస్తుంది, ఏంటి సార్ ఇది? గిప్ప 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 గిప్ప. పొద్దున కూడా దిగపోతే ఒక పెగ్గేయమన్నారు, అంతే కదా? ఎస్, పెగ్గేసారు. జనవరి 1 నుంచి తాగని చెప్పారు కదా. ఎన్ని ఉండవు మాకు. ఏంటి కుమార్ అంటే ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? ఆడ ఉంటాను, ఈడ ఉంటాను, ఎక్కడైనా ఉంటాను. తగ్గేదేలే. మరేంటి బాగా తాగితే గొంతు మండుతుంది, ఏమన్నా తినాలి కదా, ఏమన్నా పెట్టు. చిన్న ఇలా రోజు తాగి ఇలా అందరూ నిన్ను తక్కువగా చూస్తారు నాన్న. తక్కువ చూడదని రోజు ఎక్కువ తాగుతున్నా ఆంటీ. ఎక్కువ తాగితే లివర్ పాడైపోద్ది నాన్న. లివర్ పాడైన పర్లే ఆంటీ ఇస్తుంది 2 లివర్స్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ. మందు బాగా ఎక్కింది ఇవాళ. ఈసారి వచ్చినప్పుడు ఫుడ్ గట్టిగా పెట్టండి, ఓకే? ఏ బాయిలోనే పల్లికే ఆయన మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. రీల్ చేద్దాం. బాయిలోనే వాసన వస్తుందిరా, వెళ్ళి స్నానం చేయి. ఆ వాసన కాదురా, మందు వాసన వస్తుంది. నేను రాలే. వద్దన్నా ఒట్టేసి తాగినావు కదా, ఇంకెప్పుడు నువ్వు ఇంట్లోకి రావద్దు, బయటికి వెళ్ళిపో. పిల్లలు ఇలా బయటికి నెట్టేస్తారు సార్, కానీ మనం డోంట్ కేర్. ఎలాగైనా ఇంట్లోకి వెళ్తా, ఈ రోజు పూలు నలగాల్సిందే, జుట్టు చిరగాల్సిందే, మంచం ఇరగాల్సిందే. రావే బయటికి రా. ఏం చేస్తున్నావే? తాగొస్తే మజ్జిగ పట్టిస్తున్నానక్క. మందు దాపపోయినావా? తాగుమోతు సచ్చినోడా. పక్కింటి దేవతో కనబడతలేదా? కొట్టకండి అక్క, ఏదో తాగొచ్చారు. పొద్దునే పంపిస్తా కదా. అక్క ఏంది అక్క? అయినా నీలాంటి గయ్యాలి ఇంట్లో ఉంటే నాలాంటి వయ్యారితోనే ఉంటారు. నన్నే కొడతావా పొట్టిదారా? ఇంటికి నాడు పండుకుందాంపా. ఏదేమైనా 10 అవుతుంది, బొట్టు చెరగాలి, పూలు నలగాలి, మంచం ఇరగాలి. మామూలుగా ఉండదు, ఏమీ ఉండదు. బోరపండ చిన్న గడ్డపారే
ఇవాళ ఎందుకు వచ్చినావు రా ఎన్ని రోజుల తర్వాత? ఆ, ఎలా న్యూ ఇయర్ న్యూ ఇయర్ అవును. తాగి తాగి ఆ. అండర్వేర్లు జినియాలే ఏం మాట్లాడుతున్నావురా? పద మరి తాగుదాం పా. మింగుదాం. అదిరిపోయిందిరా మామ. ఏదేమైనా మందు తాగితే వచ్చి ఆ కిక్కే వేరు. నేను మానస్ కలిసి 2 ఫుల్ వేసినప్పుడు పొద్దున ఏం చెప్పిండ్రా? మందు తాగితే తాట తీస్తా అని చెప్పినా? చెప్పినా. మన బట్టవా చూడ తాగనీకి వచ్చినావురా? తాగొద్దని చెప్పినా కదా, ఎందుకు తాగినావు చెప్పు, ఎందుకు తాగినావు? అమ్మా. సరే అన్నాడు. సార్ ఇంకా తాగండి సార్ జీవితంలో, కాకపోతే అప్పుడప్పుడు అలా లాగుతూ ఉంటది. ఏం చేసినావే? ఏమండి నన్ను ఆశీర్వదించండి. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని కొట్టను తిట్టను, ముద్దు చూసుకుంటానండి. ముద్దు నేనేం పెట్టి. చేసినా? అవును, సార్ మా పిల్లం మారిపోయింది సార్, నేను మారిపోదాం అనుకుంటే ఇదేందే నొప్పి లేస్తుంది. మీ కిడ్నీ అమ్మేశానండి, మీ కిడ్నీ అమ్మేశానండి. ఎందుకు అమ్మినావే? ఇంట్లో సామాన్లకు పైసలు లేవండి. ఇంట్లో సామాన్లకు పైసలు లేకపోతే కిడ్నీ అమ్ముతావా? అవునండి, అప్పుల పాలు కూడా అయ్యాం కదా, అప్పులు తీర్చాలి కదా, అందుకే కిడ్నీ అమ్మాను. చెప్పించి పోందా, నా కిడ్నీ లేకపోతే నేను ఎట్లా బతకాలనే? మరి నువ్వు లేకపోతే మేమెలా బతకాలండి? తాగి తాగి నువ్వు చస్తే మరి ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది? అర్థమైంది, ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. ఇంతకన్నా ఎక్కువ మెసేజ్ ఏది వెళ్ళిపోదాం వెనకకి. अरे मामा एक पेगला, अरे मामा एक पेगला. ఖుష్బు మ్యామ్, ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి స్కిట్ చూసిన తర్వాత మారితే, ఎందుకంటే ఒక మంచి మెసేజ్, నైస్ మెసేజ్, బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్ మెసేజ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. కార్తిక్, కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది కార్తీక్, ఎంత బాగా చేశారంటే కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి. ఎవరు రాశారు? నాకు ఇద్దరు హెల్ప్ చేశారు, గోపి అండ్ మహేదర్. బాగా రాశారు, బాగుంది. మరి టీం శంబాలా మంచి మెసేజ్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ పీపుల్ ఐ కేమ్ టు నో వాళ్ళు ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల హెల్త్ పాడు చేసుకుంటున్నారు. సో నైస్ మెసేజ్ కార్తిక్. న్యూ ఇయర్ టైంలో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వాజ్ నైస్ అండ్ అందరూ బాగా చేశారు.